హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా లవ్ లిటిగేటింగ్ లాయర్స్ డే గురించి చెప్పుకుందాం. చట్టం ఎప్పుడు సామాన్యులకు అర్థమయ్యేలా ఉండదు. ఆ భాష పూర్తిగా మందుబిల్లలా ఉంటుంది. దశాబ్దాలుగా దాన్ని పాటిస్తూ ఉండటం వల్ల అది కంటిన్యూ అయిపోతోంది. బ్రిటిషర్ల నుంచి దాన్ని మనం ఫాలో అయిపోతున్నాం. ఈ క్రమంలో లాయర్, అడ్వకేట్, ప్రాసిక్యూటర్, ప్లీడర్, వకీలు వీటి మధ్య తేడాలు ఇప్పుడు తెలుసుకుందాం. న్యాయ వ్యవస్థలో వివిధ పదవులు ఉన్నాయి. వీటిలో లాయర్, అడ్వకేట్, ప్రాసిక్యూటర్, ప్లీడర్, వకీలు ప్రధానమైనవి. ఈ పదాలను తరచూ ఒకే అర్థంలో ఉపయోగిస్తూ ఉంటాం, కానీ వాటి మధ్య చిన్నపాటి తేడాలు ఉన్నాయి. లాయర్ అనేది సాధారణంగా న్యాయశాస్త్రంలో ట్రైనింగ్ పొందిన వ్యక్తిని సూచిస్తుంది. లాయర్ క్లయింట్లకు చట్టపరమైన సలహాలు ఇస్తారు. ఆ వ్యక్తి అతను లేక ఆమె ఎవరైనా కావచ్చు. అలాగే అడ్వకేట్లు, సాలిసిటర్లు, బారిస్టర్లు, ఇతర న్యాయ నిపుణులు వీళ్ళందరినీ లాయర్ అనొచ్చు. ఎందుకంటే లాయర్ అనేది పెద్ద పదం, అంటే విస్తృత అర్థంలో వాడే పదం. కానీ మనం లాయర్ అంటే కేసులు వాదించే వ్యక్తిగానే భావిస్తుంటాం. అడ్వకేట్ అనేది కోర్టులో క్లయింట్ల తరపున వాదించే న్యాయవాదిని సూచిస్తుంది. భారతదేశంలో అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం అడ్వకేట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తమ పేరును నమోదు చేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. ఇటీవల తెలంగాణ హైకోర్టులో సర్పంచుల ఎన్నికల విషయంలో అడ్వకేట్ జనరల్ టి రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది ఈ పాత్ర ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. అడ్వకేట్లు క్లయింట్ల తరపున వాదనలు సిద్ధం చేస్తారు, కోర్టు విచారణలో పాల్గొంటారు. అంటే మనం సాధారణంగా లాయర్ అని పిలుస్తాం కదా, నిజానికి వారు అడ్వకేట్ అన్నమాట. అయితే వారిని లాయర్ అని కూడా పిలవచ్చు. ప్రాసిక్యూటర్ అనే వ్యక్తి ప్రభుత్వం తరపున క్రిమినల్ కేసులలో వాదించే న్యాయవాది. వీరు సాధారణంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తారు. నేరం జరిగినట్లు రుజువు చేయడానికి కోర్టులో సాక్ష్యాలను సమర్పిస్తారు. ఉదాహరణకు ఈ మధ్య ఒక కేసులో చెన్నై కోర్టులో ప్రాసిక్యూషన్ లోపాల కారణంగా నాగ్ నారాయణ్ ప్రసాద్ అనే వ్యక్తి నార్కోటిక్స్ కేసులో విడుదలయ్యాడు. ఇలాంటి సంఘటనలు ప్రాసిక్యూటర్ బాధ్యతల్ని, వారి పాత్ర ఎంతో కష్టమైనదో వివరిస్తాయి. ప్లీడర్ అనే వ్యక్తి కూడా ఒక లాయరే. అతను లేక ఆమె కోర్టులో క్లయింట్ తరపున లిఖిత వాదనలు లేదా ప్లీడింగ్లను సిద్ధం చేస్తారు. ఈ పదం చాలా పాతది, ఈ రోజుల్లో అంతగా ఉపయోగించట్లేదు. కానీ ఇది వరకు దీన్ని కోర్టు డాక్యుమెంట్లను సిద్ధం చేసే వారిని సూచించేందుకు వాడేవారు. ఉదాహరణకు పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదని తెలంగాణ హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్ వాదించారు. ఈ పదాన్ని ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు. వకీలు అనేది హిందీ, ఉర్దూ నుంచి వచ్చిన పదం. ఇది సాధారణంగా లాయర్ని సూచిస్తుంది. భారతదేశంలో ఈ పదాన్ని అడ్వకేట్ లేదా లాయర్కి పర్యాయపదంగా ఉపయోగిస్తున్నారు. కానీ దీనికి ఉత్తర భారతదేశంలో ప్రత్యేక సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది. ఉదాహరణకు ఈ మధ్య వచ్చిన ఒక సినిమా మామ్లా లీగల్ హైలో న్యాయవాది విధి త్యాగి పాత్రను చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఇది న్యాయవాదుల రోజువారీ జీవితాన్ని కామెడీ జానర్లో చూపించింది. ఇటీవల తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ క్యారెక్టర్ ద్వారా ఆ పాత్ర గొప్పతనాన్ని చూపించారు. లా సెట్, పీజీఎల్ సెట్ ఫలితాల వంటివి న్యాయశాస్త్రం అంటే లా విద్యార్థులకు కీలకమైనవి. ఈ ఫలితాలు చాలామంది న్యాయవాదుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. విద్యార్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకొని వివిధ న్యాయ పాత్రల్లో ప్రవేశించగలరు. హైదరాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖాజాగూడలో 27 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేయాలని హైకోర్టును కోరారు. ఈ కేసు వాదనల్లో అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ కీలక పాత్ర పోషించారు.
న్యాయవృత్తిలో ఈ పాత్రలు పరస్పరం లింక్ అయి ఉన్నాయి. వాటిలో పెద్దగా తేడాలు కనిపించవు. అందువల్ల మనం వాటిని మన వీలు బట్టి వాడేస్తూ ఉంటాం. కానీ వాటి బాధ్యతలు, పరిధి వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు ఒక అడ్వకేట్ ఎవరి తరపునైనా కోర్టులో వాదించవచ్చు, కానీ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరపున మాత్రమే పనిచేస్తారు. అదేవిధంగా ఒక ప్లీడర్ డాక్యుమెంటేషన్పై దృష్టి పెడితే లాయర్ సాధారణ చట్టపరమైన సలహాలు ఇవ్వవచ్చు. ఈ తేడాలను అర్థం చేసుకోవడం న్యాయ విద్యార్థులకు, సామాన్య ప్రజలకు చాలా ముఖ్యం. న్యాయ వ్యవస్థలోని ఈ పాత్రలు సమాజంలో న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఈ మధ్య జరుగుతున్న చట్ట సంస్కరణలు, కోర్టుల తీర్పులు ఈ పాత్రల ప్రాముఖ్యాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. లాయర్లు, అడ్వకేట్లు, ప్రాసిక్యూటర్లు సమాజంలో న్యాయం కోసం పోరాడుతూ చట్ట వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ఈ వృత్తుల గురించి సమాచారం తెలుసుకోవడం ద్వారా ప్రజలు తమ హక్కులను, చట్టపరమైన ప్రక్రియలను బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు లవ్ లిటిగేటింగ్ లాయర్స్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 31వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. యువన్ శంకర్ రాజా తమిళ, తెలుగు సంగీత దర్శకుడు. వీరు సంగీత దర్శకులైన ఇళయరాజా గారి అబ్బాయి. 1996లో అరవిందన్ అనే సినిమా ద్వారా 16 ఏళ్ల వయసులో సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన బిర్యానీ సినిమాతో 15 ఏళ్లలో 100 సినిమాలకు సంగీతాన్ని అందించారు. వీరి సంగీతం పాశ్చాత్య సంగీతం ఛాయల్లో ఉండటం గమనార్హం. తమిళనాట రీమిక్స్ సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన వీరు తెలుగునాట కూడా అనతి కాలంలో కీర్తి గడించారు. ముఖ్యంగా వీరు తమ పనిచేసిన సినిమాలకు ఇచ్చిన నేపథ్య సంగీతానికి విమర్శకుల, ప్రేక్షకుల మెప్పును పొందారు. సిప్రస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడు కూడా యువన్ శంకర్ రాజా కావడం గమనార్హం. యువన్ శంకర్ రాజా 1979 ఆగస్టు 31న మద్రాస్, తమిళనాడులో జన్మించారు. అమృతా ప్రీతం భారతదేశపు రచయిత్రి. ఆమె పంజాబీ, హిందీ భాషల్లో రచనలు చేసింది. ఆమె పంజాబీ భాషలో మొట్టమొదటి కవయిత్రి, నవల రచయిత్రి, వ్యాసకర్త. 20వ శతాబ్దంలో ప్రముఖ కవయిత్రిగా కొనియాడబడింది. ఆమె భారత్, పాకిస్తాన్ సరిహద్దుకు రెండు వైపులను సమానంగా ప్రేమించిన వ్యక్తి. 6 దశాబ్దాల జీవితంలో ఆమె సుమారు 100 పుస్తకాలను రచించింది. వాటిలో కవిత్వం, కల్పనా కథలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు, పంజాబీ జానపద పాటల సేకరణ, స్వీయ చరిత్ర ఉన్నాయి. అవి ఇతర భారతీయ భాషలు, విదేశీయ భాషల్లోనికి అనువదించబడ్డాయి. ఆమె రాసిన పదునైన కవిత ఆజ్ ఆఖాన్ వారిస్ షాను 18వ శతాబ్దానికి చెందిన కవి వారిస్ షా స్మృతిగా రాసిన విషాద గీతం. ఇందులో ఆమె భారత్ విభజన సమయంలో జరిగిన ఊచకోతపై వేదనను వ్యక్తీకరించింది. అమృతా ప్రీతం ఆగస్టు 31, 1919న గుజ్రాన్వాలాలో జన్మించారు. జయసూర్య ఒక భారతీయ నటుడు, చిత్ర నిర్మాత, నేపథ్య గాయకుడు, మలయాళ చిత్రాల్లో పనిచేసే ఇంప్రెషనిస్ట్. ఆయన 100కి పైగా చిత్రాలలో నటించారు. జాతీయ చలనచిత్ర అవార్డు, 3 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, నటనకు 2 ఫిలింఫేర్ అవార్డులు మరియు అమెరికాలోని సిన్సినాటిలో జరిగిన సిన్సినాటి ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడు వంటి అనేక అవార్డులను గెలుచుకున్నారు. జయసూర్య కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించారు. జయసూర్య 1978 ఆగస్టు 31న కొచ్చిలోని త్రిపునితురలో మణి తంకం దంపతులకు జన్మించాడు. అతను తన చిరకాల స్నేహితురాలు సరితను జనవరి 25, 2004న వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. రుతుపర్ణ ఘోష్ బెంగాలీ చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన అగ్రదర్శకుడు. జాదవ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్ర పట్టా పొందిన పిమ్మట కొన్నాళ్ళు ప్రకటన పరిశ్రమలో సృజనాత్మక కళాకారునిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1994లో ఇతని మొదటి చిత్రం హీరేర్ ఆంగటి విడుదలయ్యింది. అదే ఏడాది తెర మీదకొచ్చిన తదుపరి చిత్రం
19 ఏప్రిల్ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికై విశేషమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. రమారమి 20 ఏళ్ల తన చలనచిత్ర జీవితంలో ఋతుపర్ణకు 12 జాతీయ బహుమతులు, కొన్ని అంతర్జాతీయ బహుమతులు కూడా లభించాయి. ఋతుపర్ణ ఘోష్ ఆగస్టు 31, 1963న కోల్కతాలో జన్మించారు. ఆగస్టు 31న కర్ణాటకలోని మైసూర్లో జన్మించిన జవగల్ శ్రీనాథ్ మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు. వేగంగా బంతిని వేయడంలో తన ప్రతిభను నిరూపించి కపిల్ దేవ్ తర్వాత టెస్ట్ క్రికెట్లో 200 వికెట్లు సాధించిన రెండో పేస్ బౌలర్గా స్థానం సంపాదించుకున్నాడు. వన్డే క్రికెట్లో అనిల్ కుంబ్లే తర్వాత 300 వికెట్లు సాధించిన రెండో భారతీయ బౌలర్ శ్రీనాథ్. బాల్యం నుండి క్రికెట్ వైపు ఆకర్షితుడయ్యాడు. మైసూర్లోని మారిమల్లప్ప పాఠశాలలో చదివాడు. 1999లో జ్యోత్స్నతో వివాహం జరిగింది. తర్వాత ఆమె నుండి విడిపోయాడు. 2008లో మాధవి పత్రావలితో వివాహం జరిగింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.